హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజా రేణు 2026. చూడండి, ఈరోజు రెసిపీ వచ్చేసి పకోడీ అండి. శనగపిండితోటి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక ప్రాసెస్ అయితే మనము ఎప్పుడు చేసుకున్న విధంగానే చేశాను, కాకపోతే కొద్దిగా గట్టిగా కలిపాను అంతే. చాలా బాగుంటుందండి, ఇలా కూడా ట్రై చేయండి. అంతేకాకుండా వీడియోస్ చేయాలన్నా కూడా ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుందండి. ఎందుకు అంటే మానిటైజేషన్ రూల్స్ మారాయని తెలిసినాక అసలు ఈ కుకింగ్ ఛానల్స్ అనేవి మానిటైజేషన్ వరకు వెళ్ళగలవా అనే ఆలోచనతో ఉన్నాను. సరే చూద్దాం, ఎక్కడికైతే అక్కడికి అవుతుందండి. ఇక వీడియోలోకి వెళ్తే ఖచ్చితంగా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇక పకోడీ శనగపిండి కొద్దిగా యాడ్ చేసుకొని, కొద్దిగా పైగా బియ్యపిండి యాడ్ చేసుకొని, 1/2 kg వరకు ఆనియన్స్ కట్ చేసి, కొద్దిగా కరివేపాకు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ వేసుకొని మంచిగా కలిసేలాగా కలుపుకున్నాను. ఎక్కువ వాటర్ వేయకుండా తక్కువ వాటర్ తోటి ఈ విధంగా గట్టిగా కలుపుకొని వేసుకుంటే పకోడీ అయితే చాలా క్రిస్పీగా చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. దానికంటే ముందు సబ్స్క్రైబ్.